గల్లు గల్లు నా పాదాములపై గల్లు గల్లు నా పాదాములపై గజలంగలు నోయాగా గల్లు గల్లు నా పాదాములపై గజలంగలు నోయాగా గల్లు గల్లు నా పాదాములపై చల్లగా పడుతుంది అమ్మా మీదే దేశము మీదే దేశము ఏ పట్టణము నీ పేరేంది నీ మొగడి పేరేంది నువ్వు ఆడుంటావు చెప్పు. ఓహో తాతయ్య ఈ సభవారందరికి వినియోగం చెప్తున్నావా? కెమెరాలన్నీ మొత్తం నింపుకుంటున్నావు ఆటలనా మళ్ళా శివరాత్రిగా చూస్తాం తాతయ్య. మా యొక్క పట్టణం అనగా నిత్యము పచ్చని ధోరణితో ఖచ్చితంగా కలకలలాడేటువంటి మా పట్టణము భాష లెక్కనే లోదన్నపురి పట్టణం అంటారు. లోదండపూరి పట్టణం. అవును, లోదన్నపురి పట్టణమును ప్రజలను కన్న బిడ్డలుగా బతుగా పరిపాలన చేసే మా యొక్క మామగారు జకునుడు అంటారు. మీ యొక్క మామ జకునుడు. అవును. తర్వాత మా యొక్క మామగారి భార్య అయిన అత్త సత్యకి అంటారు. మీ మామగారి భార్య అచ్చా మీ అత్త మా అత్త సత్యకి అంటారు. ఇంకా మా యొక్క భర్త నామము పుండరీకుడు అంటారు. అచ్చా అప్పుడు వచ్చిన మహారాజు కొంచెం మీసాలు అవును కదా. ఆయన మంచిగా ఉన్నావు. అవును కదా. ఇప్పుడు నువ్వేరా అవ్వ దొరసాని. నా యొక్క నామం అనగా అయ్యో నా యొక్క నామం అనగా జగాబాయి అంటారు. జగాబాయి అంటారు. మైపురు మొత్తం ఇప్పుడు మా యొక్క మామగారు మా అత్తయ్య గారు వారు వయసు ఉడిగిపోయింది కాబట్టి రాజ్య భారం అంతయు నా యొక్క భర్త అయిన పునరీకుడికి అప్పగించి ఉన్నారు కదా. కొంచెం రాజ్య భారం అంతయు మా యొక్క భర్తకు అప్పగించి ఉన్నారు కదా తాతయ్య. అవును కదా. కాకుండా అయిందని చెప్పి రాజ్య భారం అంతయు ఇంటి తాళం చేయాలని నాకే అప్పగిప్పి ఉన్నారు కదా. అవును కదా తాతయ్య. అవును కదా. ఇప్పుడు మనకే నేనే మహారాణి కాదు ఇప్పుడు తాతయ్య. తాతయ్య చెప్పండి తాతయ్య. ఏమి తాతయ్య ఏమి చక్కగా మాట్లాడు తాతయ్య. నిమ్మల మోను జగాబాయి దగ్గర తాళం చేయలు వచ్చినాయి అని తాళం చేయలు వచ్చినాయి. ఇక జగాబాయి చేతులు కానీ 500 లోపల లోటు లాక్లో పెట్టుకోమని ఇచ్చాడు. ఇప్పుడు యొక్క భర్త దగ్గర వెళ్తున్నాడు. సరే వెళ్తాం లోపలికి వెళ్తాం కదా. నా యొక్క భార్యమ్మని వచ్చి ఉన్నది కదా. ఇప్పుడే మా యొక్క తల్లిదండ్రి వద్దకి
కరెక్ట్ పెట్టలే. ఇప్పుడే మా యొక్క తల్లిదండ్రుల వద్దకి ఆ యొక్క శ్రీకృష్ణ పరంధాముని పూజ చేయవాలి కదా. అటు తీసుకెళ్తారా స్వామి? పోదాం. తల్లిదండ్రులు ఇక్కడికి రప్పించు. స్వామి ఏమి? ఇగో నా కుమారుడు రమ్మన్నాడా? ఆవు కుమారుడు తీసుకురా ఇక్కడికి. నువ్వు స్వామి పెద్ద మనుషులు ఉన్నారు, నేనే పోయి స్వామిని తోలుకొని వస్తాను. ఎవరున్నారని అడిగిండు. ప్రదీప ఏమంటుంటివి? ఆడ లోగిడ్లా ఉన్నారు, మా పెద్దరావు అమ్మగారు ఉన్నారు, ఇక తొలకరా ఉన్నాడు. రమ్మన్నాడు పుండరు, ఇప్పుడైతే రమ్మని చెప్పని చెప్పారు. సరే నాయన. దండమునను అన్న తండ్రి, దండమునను తల్లి, దయగుణ వల్లి, కుమారా చల్లగా మనసు నిర్మలమాయ కుమారా కన్న తల్లిదండ్రులారా చల్లగా వర్ధిల్లుము నాయన. నీ యొక్క పాదపద్మములకు ఇదే నమస్కారం. సరే చల్లగా వర్ధిల్లుము. కానీ మన యొక్క నీవు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడికి పూజ చేయవలేను. అవును, ఇప్పుడే ఆ యొక్క మందిరమునకు పోయి పూజ చేసి మేము ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాము. నువ్వు పూజ చేసి రాపము. సరే తండ్రి, అలాగే మీరు చెప్పినట్లునే. సరే, ఇప్పుడే నేను యొక్క పూజకు పెడదాను. సరే తెస్తున్నా కుమారా పోయిరా పొమ్ము పూజకు. చల్లగా వర్ధిల్లుము. చల్లగా వర్ధిల్లుము. పూజకు వేడాలి తిని హరిని, పూజకు వేడాలి తిని, పూజకు వేడాలి తిని హరిని, పూజకు వేడాలి తిని, పూజకు వేడాలి తిని, రాజితంబుగా విరాజాజును మలెను, రాజితంబుగా మా యొక్క తల్లిదండ్రులు ఆ శ్రీకృష్ణ పరంధాముడు మా ఇంటి కులదేవత కదా. అందుకని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే, కుమారా నీవు ఆ శ్రీకృష్ణ పరంధాముని పూజ చేసి